లిటిల్ హార్ట్స్, రాజు వెడ్స్ రాంబాయి వంటి బ్లాక్ బస్టర్స్ అందించిన బన్నీవాస్ ఇషానే హర్రర్ థ్రిల్లర్ను అందించారు. ఈ క్రిస్మస్కు విడుదలైన ఈ చిత్రం మంచి టాక్ తెచ్చుకుంది. శ్రీనివాస్ మన్నే దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ దిశగా దూసుకెళ్తోంది. ఈ నేపథ్యంలో చిత్ర టీం బ్లాక్ బస్టర్ మీట్ నిర్వహించారు. ఆ విశేషాలు మన ఫిలిం ఫ్లాష్ లో చూసేయండి. చిన్న పనిలోంచి మధ్యలోంచి రావడం వల్ల కొంచెం క్విక్గా మాట్లాడి వెళ్దాం అనుకుంటున్నా. ఓన్లీ వన్ థింగ్ అండి, ఒక సినిమా హిట్ అనడానికి మన బేస్ ఏంటంటే కలెక్షన్స్. నిన్న ఒక్కరోజు ఈ సినిమా అంటే మనం ఓవర్సీస్లో రిలీజ్ చేయలేదు, ఓన్లీ ఆంధ్ర, తెలంగాణ అండ్ బెంగళూరులో వెరీ లిమిటెడ్గా అండ్ చెన్నైలో కూడా వెరీ లిమిటెడ్గా రిలీజ్ చేసాం. నిన్న గ్రాస్ 2 crores 2.2. దిస్ ఈజ్ ద ఒరిజినల్ గ్రాస్. ఐఎమ్ టెల్లింగ్ ఆన్ ద స్టేజ్, ఎందుకంటే రేపొద్దున నాకు తెలుసు ఇది రేపొద్దున డిపార్ట్మెంట్స్ అన్నిటికి ఇది అవుతుందని చెప్పి 2.20 ఈజ్ ద గ్రాస్ ఆఫ్ దిస్ ఫిలిం ఆన్ ద ఫస్ట్ డే. ఒక బ్లాక్ బస్టర్ చేసి ఈ స్థితిలో మమ్మల్ని నిలబెట్టినటువంటి ఆ భగవంతుడికి ఫస్ట్ నేను కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. అలాగే సినిమాని ఇంతగా సక్సెస్ చేసినటువంటి ఆడియన్స్కు సదా మేము రుణపడి ఉంటాము. అలాగే ఈ సినిమాను ఇంత సక్సెస్ అవ్వడానికి ఆడియన్స్ దగ్గరికి చేర్చినటువంటి మీడియాను, మీ రివ్యూస్ ఏమైనా కానివ్వండి, అది 100% మేము గౌరవిస్తాం. ఎందుకంటే ప్రతిదీ తప్పు ఒప్పు అనేది ఎప్పుడు చెబుతూ ఉంటారు. కానీ ఎక్కడో కొన్ని సినిమాలు అన్ని రివ్యూస్ను దాటుకొని కూడా ఒక్కొక్కసారి పెద్ద హిట్ అవుతూ ఉంటాయి. అంతెందుకు ఒక చిన్న ఎగ్జాంపుల్, టారో అన్నటువంటి ఒక ఫిల్మ్ వచ్చింది 2024లో, ఒక అమెరికన్ ఫిల్మ్. అది ఎంత క్రిటికలీ ఎంత అంటే ప్యాన్ చేయబడింది ఆ ఫిల్మ్ అంటే అంత వర్స్ట్. దాదాపుగా రాటన్ టమాటోస్లో 11% 20% ఉంది. ఐఎండిబిలో దాదాపు 4 పాయింట్ సంథింగ్ ఉంది. బట్ ఇట్ వాజ్ ద బిగ్గెస్ట్ హిట్, కమర్షియల్ హిట్ ఇన్ దట్ ఇయర్. చెప్పలేము సార్ ఒక్కొక్కసారి, ఎందుకంటే క్రిటికలీ ఒక్కొక్కసారి చిన్న మిస్ అవుతూ ఉంటుంది, అది చెప్పలేము అది. బట్ ఏదైనా వాటిని మేము నెక్స్ట్ టైం ఏ సినిమా చేసినా కూడా అది క్రిటిక్స్ గౌరవాన్ని కూడా తీసుకునేటట్లు నేనైతే ప్రయత్నం చేస్తాను. నేను నిన్నేళ్ళ నుంచి ప్రతి సినిమాలో, పెద్ద సినిమానో చిన్న సినిమాలో నీకు డబ్బులు ఇచ్చిందో లేదో, ఐ సీ యూ పుట్టింగ్ ద సేమ్ ఎఫర్ట్. ఈ సినిమా నీకోసం ఆడాలనుకున్నాను అని చెప్పి తను పెట్టింది. నేను అన్నాను కాదు, సినిమా మన కోసం ఆడాలనుకుంటున్నాను. ఐ నో వాట్ యు ఆర్ గోయింగ్ త్రూ, ఐ నో వాట్ ఐఎమ్ గోయింగ్ త్రూ. సో మన కోసం 100% సినిమా ఆడుతుందని. సో హియర్ ఇట్ ఈస్ హెబా, ట్రీట్ బాంబే రావాలా, నువ్వు పెడతావా చెప్తే అందరికీ ఇన్వైట్ పంపిస్తాను. ఆల్రెడీ హెబ్బా చెప్పింది ఇఫ్ ద ఫిల్మ్ ఇస్ హిట్ ప్రెస్ వాళ్ళందరికీ పెద్ద ట్రీట్ ఇస్తానని చెప్పి. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. సో అండ్ ఎవ్రీబడి ఎల్స్, ధ్రువన్ అండ్ ఉషశ్రీ గారు అండ్ మధు గారు అండ్ ఎవ్రీబడి థ్యాంక్స్. అది ఇంకొక సక్సెస్ మీట్ కొంచెం పెద్దది పెడదాం సార్, ఇంకో 3-4 days అయిన తర్వాత, మంచి కలెక్షన్ అయిన తర్వాత చేద్దాం. ఫర్ నౌ థ్యాంక్ యూ సో మచ్. ఆఫ్టర్ దట్ మై మధు గారు, అంటే ఈ మూవీకి సోల్, అంటే ఈ మూవీలో ఒక 60-70 మార్క్స్ ఎవరికైతే వేస్తారో అంటే నేనైతే మై మధు గారికి వేస్తానని చెప్తాను. ఎందుకంటే ఒక 20-25 minutes ఆయన విశ్వరూపం చూపించాడు స్క్రీన్ మీద. సో అది నిజంగా సినిమాని చాలా బాగా నిలబెట్టింది అనే దాంట్లో ఎటువంటి డౌట్స్ లేవు. అండ్ అలాగే బబ్లు పృథ్వీ గారు చాలా బాగా చేశారు. ఇకపోతే టెక్నీషియన్స్ విషయానికి వస్తే మా ధ్రువన్ చించి చాటేశాడు. అండ్ ధ్రువన్కి హెల్ప్ చేసిన కుషాల్, సో యాజ్ ఎ కీబోర్డ్ ప్రోగ్రామర్ ఐ స్పెషల్ మెన్షన్ టు హిమ్ టూ, లాస్ట్ టైం కూడా చెప్పాను. అట్లానే డిఓపి సంతోష్ గారు, అంటే ఈచ్ అండ్ ఎవ్రీ క్రాఫ్ట్ ఈ అన్నిటిని డ్రైవ్ చేసి స్టీర్ చేసి ఈ సినిమాని ఇవాళ మన ముందుకు ఇలా ఉండటానికి, మనం చూడటానికి కారణమైన డైరెక్టర్, క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ శ్రీనివాస్ మన్నే గారు. అంటే ఆయన కష్టం ఏంటో మీరు అందరూ వాళ్ళ స్క్రీన్ మీద చూశారు. అండ్ ఇటువంటి ఎన్నో చిత్రాలను ఆయన ఇంకా తీసి మనందరినీ అలరించాలని నేను బలంగా కోరుతున్నాను.